ఓం నమ శివాయ. కార్తీక మాసం 28వ రోజు పారాయణం. ముందుగా శ్రీ గణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నారదుడి ద్వారా పృథు మహారాజుకు చెప్పబడుతున్న కార్తీక పురాణం కథలు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామకు చెప్తున్నాడు. సత్యభామ నారదుడు చెప్పిన సంగతులు విన్న పృథు మహారాజు ఎంతో సంతోషించి నారదుడిని పూజించి సెలవు తీసుకుంటాడు. నాకు మాఘ కార్తీక వ్రతాలు, తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రీతికరమైనవి, ఇష్టమైనవి. ఎవరైతే ఈ మూడింటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు సన్నిహితులవుతారు. నా కరుణతో పాపభీతి లేని వాళ్ళు అవుతారు. ఇదంతా విన్న సత్యభామ, స్వామి, మానవ జాతికి పాపపుణ్యాలు ఎలా ఏర్పడతాయో నాకు తెలియచేయండి అని అడుగుతుంది. సత్యభామకు సమాధానంగా పాపపుణ్యాలు ఏ విధంగా ఏర్పడతాయో చెప్పడం మొదలు పెడతాడు గోవిందుడు. సత్య, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కానీ కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. అంటే కలియుగంలో పాపపుణ్యాలు ఎవరు చేస్తారో ఫలితం కూడా వాళ్ళే అనుభవిస్తారు. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతాడు. ఇతరులను దూషించేవాడు ఇతరుల పాపాలు తీసుకొని తన పుణ్యం కోల్పోతాడు. అలాగే తన భార్య, కొడుకు, శిష్యుడు కాకుండా ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే వారి సేవకు తగిన ద్రవ్యాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. అలా ద్రవ్యము ఇవ్వనివాడు తన పుణ్యం సేవారూపంలో సేవ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును కోల్పోతారు. యాచించి తెచ్చిన డబ్బుతో చేసిన పుణ్యం డబ్బు ఇచ్చిన వానికి వెళ్తుంది. దొంగలించిన డబ్బుతో చేసిన పుణ్యం ఆ డబ్బు యజమానికే వెళ్తుంది. రుణం ఉన్నవాడు చనిపోతే అతని పుణ్యం కొంత రుణదాతకు వెళ్తుంది. భార్య నిజమైన పతివ్రత అయితే భర్త పుణ్యంలో సగం ఆమెకు వెళ్తుంది. శిష్యుని పుణ్యంలో గురువుకు 6వ వంతు వెళ్తుంది. కుమారుడు పుణ్యంలో తండ్రికి 6వ వంతు వెళ్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని మనం తెలుసుకోవాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. సత్సాంగత్యం ఎంత గొప్పదో ధనేశ్వరుని కథ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. బహుకాలం పూర్వము అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనవంతుడైన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపపు పనులు చేస్తూ తిరిగేవాడు. అసత్య భాషణం, చౌర్యము, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుగ్గా పాల్గొనేవాడు. వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం వెళ్తాడు ధనేశ్వరుడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం వస్తుంది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలంగా మారుతుంది. వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరగడంతో ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోతాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నానము, జపము, దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూస్తాడు. అక్కడ కార్తీక మాసంలో నర్మదా నది తీరం మీద
భక్తులు స్నానం, జపం, హరికీర్తనలు, దీపోత్సవాలు చేస్తున్నారు. అతడు వారిని చూస్తూ, వారితో మాట్లాడుతూ, వారి మధ్యనే తిరుగుతూ కొంచెంగా విష్ణునామం కూడా జపించడం ప్రారంభిస్తాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశిస్తాడు. అలా 1 నెల పాటు సత్సంగతిలో ఉండిపోతాడు ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూస్తాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా తిలకిస్తాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనని ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడ భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగ చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుణ్ణి పాశబద్ధుడిని చేసి కొరడాతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్తారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు పాపాత్ముడే, కాని అనువంతైన పుణ్యం చేసినవాడు కాదని చెప్తాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితక్కొట్టించి కుంభీపాక నరకంలో వేయిస్తాడు. కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చప్పగా చల్లారిపోతాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవిస్తారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుణ్ణి తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెడుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శనము, స్పర్శనము, భాషణములకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు 1 నెల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీకాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహము సుస్నాతమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళిపోతాడు నారదుడు. కాబట్టి మనం ఈరోజు కార్తీక పురాణంలో తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే, సత్సాంగత్యం అత్యంత శ్రేష్టమైనది. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది, ప్రియమైనది. శివుడు విష్ణువు మధ్య భేదం చూడకూడదు. శివకేశవులిద్దరూ ఒక్కటే, వేరువేరు కాదు. కలియుగంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ ఫలం పూర్తిగా వారికే లభిస్తుంది. సజ్జనుల సహవాసం వల్ల విశేష పుణ్యాన్ని పొందుతారు. కాబట్టి తెలిసి తెలియక కార్తీక వ్రతాచరణ చేయగలిగిన వాళ్ళు పుణ్యాత్ములు, ధన్యాత్ములు అవుతారు. ఈ విధంగా ఈరోజు పారాయణ ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.